శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రామ్ రాస్నే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన. భగవద్ అవతారము, పరబ్రహ్మ స్వరూపము, మహాయోగేశ్వరుడు, కరుణాసాగరుడు అయిన శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు నర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణి అయిన శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు, భక్తుల పాలిటి ఆశ్రయదాత అయిన సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధినిగాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసింది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరును. హేమాడ్పంతు మనస్సునందు కూడా బాబా జీవిత లీలలను రాయి కోరిక జనించగానే బాబా వెంటనే అతని చే వ్రాయించను. సంగ్రహముగా సంగతులు రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమైన ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంత మణి వంటిది. దాని నుండి సాయి లీలలు అనే అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమైన భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుంచి, అపాయముల నుంచి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసి, ప్రస్తుతము పూనావాసి అయిన దామోదర్ సావల్రామ్ రాస్నే కాసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణగా దిగువ ఇవ్వబడినది. దాము అన్న ఉరఫ్ దామోదర్ సావల్రామ్ రాసనే. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తి అందించుకొనియే ఉందరు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడు ఒకడు దాము అన్నాకు పత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభం సంపాదించవలెనని జాబు రాసెను. వ్యాపారము లాభకరమైనదని, ఎంతమాత్రమూ ప్రమాదకరం కాదని, కనుక అవకాశం పోగొట్టుకొనవద్దని అతడు రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అనే ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడొకటి చేత శ్యామకు ఒక జాబు సవివరంగా వ్రాసి బాబాని అడిగి వారి సలహాను తెలుసుకొనమని అనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరం శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితము ఏమి అని అడిగెను. సమాచారం ఏమి అనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు రాసినాడు అనెను. బాబా అప్పుడు ఇట్లనెను, ఏమి రాయిచున్నాడు, ఏమి ఎత్తివేయుచున్నాడు? భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగురు ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరం చదువుము అని అన్నారు. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ ఇట్లనెను, దేవా, నీవు ఇక్కడనే ప్రశాంతముగా కూర్చుని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులొగుటతో వారిని ఇచ్చటకు ఏడ్చుకొని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపంగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులన్నీ తెలిసి నన్నేలా చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా అప్పుడు ఇట్లన్నారు, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించు వారెవరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనెను, సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందు ఏ లోటు లేదని రాయము. తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందుమని రాయము. లక్షలు ఆర్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము అన్నారు. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతృతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ అంతయు అడియాస అయినది అనుకొనెను. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరం రాయుటకు భేదం కలదని శ్యామ రాయుట చేత తానే స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలెను అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకు ఇచ్చినచో బాగుండును అనుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సున అనుకొనెను. బాబాకు తెలియంది ఏమీయూ లేదు.
అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభములు గూర్చి బాగా తెలిసినవారు. దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లనెను, ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకు ఇష్టము లేదు అన్నారు. బాబా యొక్క అసమ్మతిని గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయుటకు తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును, కనుక ఈ వ్యాపారం కూడా మానుకొనుము అనెను. కొన్నాళ్ల వరకు ధాన్యం ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములను నిలువ చేసిన వారెల్లా నష్టపోయిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రత్తి జట్టి వ్యాపారం కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసెను. మధువు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుంచి తప్పించనని దాము అన్నకు బాబా ఎందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల. మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ వచ్చెను. రాళే అనే మామలతదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అనగా కుండలో పెట్టెను. బాబా, ఈ 4 దాము అన్నాకు, అవి అక్కడనే ఉండవలెను అన్నారు. దాము అన్నాకు 2 భార్యలు కలరు, కానీ అతనికి సంతానం లేకుండెను. అనేక మంది జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివి ఉండెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావము ఉండుట చేత అతనికి సంతానం కలుగు అవకాశం లేదు అనుకొనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి, కావున అవి దామ్యా తిని చావవలెను అన్నారు. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ బాబాకి ముఖ్య భక్తుడైన మహల్సాపతి దానిని ఇట్లు సమర్థించెను. చావు అనున్నది అహంకారమును గూర్చి, దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనెను, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమె 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును అన్నారు. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యంను స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదలును. నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకునుము. నాయందే మనఃపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకముంచుము. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు అన్నారు. హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నారు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలను నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములను మేము ఎన్నటికీ మరువకుందుముగాక. మీ పాదములను ఎప్పుడూ చూచుచూ ఉండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకల చేత మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజమును ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగచేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయుము. నీ నామస్మరణ చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అయినా గాని చెడ్డవే అయినా గాని తరిమివేయము. మా గృహములను శరీరమును మర్చినట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉండేనట్లు చేయుము. తక్కిన వస్తువుల అన్నింటినీ మర్చినట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము.
దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచినచో మా అజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్ములను నిద్ర నుంచి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు: దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఆ రెండింటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. 1. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి చెట్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీయూ పండ్లు అయినచో ఎంత మంచి పంట ఆగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. 2. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితము అనే ఓడను ఎట్లు నడుపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబు ఇట్లు ఇచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910, 1911 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పాకులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుంచి ఒక స్నేహితుడు ఉండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగిలించెను. అందులో శుభమైన నత్తు అనగా నాసికాభరణము ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టును తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.